మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొంతమంది దుష్టశక్తులు దుష్ప్రచారం చేసే పరిస్థితిలో భాగంగా గత వారం రోజుల పాటు ఈ వ్యవస్థ ఇందులో ఉన్నటువంటి పనిచేసేటువంటి సభ్యులు కానీ ప్రజలు కానీ భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. కొంతమంది మా దగ్గర పనిచేస్తున్న సభ్యులు కూడా దీనికి తప్పుడు మాట్లాడే పరిస్థితిలో భాగంగా ఈరోజు మీ మీడియా ముందుకు రావడం జరిగింది. అందుకబట్టి దీనికి ఖండన అనేది పూర్తిగా చెప్పే పరిస్థితి కావాలి. లేదనుకుంటే రోజు రోజుకి ఒక వీడియో వైరల్ అయ్యే పరిస్థితి వస్తూ ప్రతిరోజు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీడియా ముఖంగా మీ అందరికీ కూడా చెప్పే పరిస్థితిలో భాగంగా మీ అందరికీ చెప్తున్నా. దాంతో భాగంగా ఈరోజు ఆదివ స్వచ్ఛంద సేవా సంస్థ 3 రాష్ట్రాలకు ఉండే పరిస్థితిలో భాగంగా 2,40,40,000 మంది ఉన్నటువంటి వ్యవస్థ. దాదాపు ఈ వ్యవస్థ సుదీర్ఘ కాలం పాటు మనకి సేవా కార్యక్రమాలు నిర్వహించే భాగంగా ఆపరేషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, సొసైటీని, అలాగే మంచినీరు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇలా ప్రతిదానికి కూడా సేవా దృక్పథంతో నడిపిస్తున్న వ్యవస్థ. దీనికి పూర్తిగా ఫైనాన్షియల్ మ్యాటర్కి వచ్చేసరికి సభ్యత్వము, విరాళాలు, అలాగే సొసైటీ ద్వారా వచ్చే ఫైనాన్షియల్ ద్వారా ఈ సంస్థ నడిపిస్తున్నాను. ఇది గత 2 సంవత్సరాల క్రితం కూడా ఈ వ్యవస్థ మీద దుష్ప్రచారంగా వస్తే అదే విషయం ఖండించాను. అదే ఖండించే భాగంలో ఆ రోజు నాతో ఉన్నటువంటి చైర్మన్తో పాటు వైస్ చైర్మన్, సెక్రటరీ చిన్నబాయి గారు, బాలయ్య గారు ఉండడం జరిగింది. కానీ అదే వ్యక్తులు ఇప్పుడు దేనికి మారిపోయారనే పరిస్థితి వస్తే దాదాపు వాళ్ళు రాజకీయ స్వభావానికి కొంతమంది లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటు అన్నికన్నా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ ట్రస్ట్లో అన్నీ తెలిసినటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ సంస్థ ద్వారా దాదాపు కొంత అమౌంట్ దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ వ్యక్తులు ఆ డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా వ్యవస్థని నాశనం చేసే పరిస్థితి భాగంగా మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజంతా కూడా రకరకాల దుష్ప్రచారాలు యూట్యూబ్లో కానీ, వీడియోలో కానీ, సోషల్ మీడియాలో కానీ, పబ్లిక్లో కానీ రకరకాల దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకబట్టి నేనే కాకుండా నాతో పాటు 2,40,40,000 కుటుంబాలు కూడా బాధపడే పరిస్థితి. అందుకబట్టి ఇక్కడున్నటువంటి నాతో పాటు ఈ సభ్యులందరూ కూడా, అన్ని మండలం సభ్యులందరూ కూడా వచ్చి ఒక సమస్యని విన్నవించుకుందామనే ఉద్దేశం ద్వారా ఈరోజు ఏదైతే జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఈ యొక్క యొక్క సమస్యలు ఏ విధంగా ఉండేదని చెప్పే పరిస్థితి చేస్తూ, అలాగే జిల్లా ఎస్పీ గారికి కూడా కలిసే పరిస్థితి భాగంగా తీసుకురావడం జరిగింది. అందుకబట్టి ఈ యొక్క విషయం ఎందుకు ఇలా జరిగిందనే పరిస్థితి కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఏదైతే ప్రాణహాని చెప్పానో సార్, వాళ్ళకి కూడా ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా చెప్పాను, ఆల్రెడీ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎస్పీ ఆఫీస్ కూడా మీరు చెప్పడం జరిగింది. ఇది చెప్పేసరికి మేము దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు చైర్మన్గా అంతా మీ అండర్లో ఉంటుంది కదా, అమౌంట్ వాళ్ళకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? పూర్తిగా ఏదైతే మా బ్యాంక్ అకౌంట్ సార్, యాక్చువల్గా ట్రస్ట్లో అకౌంటు బ్యాంక్కి ఇచ్చే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే అడిగిన తర్వాత మా ప్రూఫ్స్ కానీ అన్నీ కూడా బ్యాంక్ ఇచ్చిన తర్వాత కొన్ని కారణాలు ఏవో సర్టిఫికేట్ కొంత లేట్ అవ్వడం వల్ల, బ్యాంక్ అకౌంట్ లేట్ అవ్వడం వల్ల ఆ అమౌంట్ అనేది కొంత డొనేషన్ ఏదైతే ఉందో, సభ్యత విరాళ డబ్బులు కానీ, సొసైటీ డబ్బులు ఏదైతే ఉందో కామన్గా మా దగ్గర కొంత ఉండే పరిస్థితి ఉన్నా, కొంత మా దగ్గర వేసుకున్న తర్వాత మా కొయ్యన్ చిన్నబాయి, బాలయ్య అనే సార్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు నా తర్వాత వాళ్ళే. కాబట్టి మేము ఎవరైతే ఉన్నామో తీర్మానం చేసుకొని ఏదైతే ఉందో తీర్మానం చేసుకొని ఆ ఒక్క తీర్మానం ద్వారా వాళ్ళ అకౌంట్కి వేయడం జరిగింది సార్. ఆ అకౌంట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు కూడా దానికి ఇవ్వకుండా వాళ్ళు మరి వాడుకునే పరిస్థితి చేశారు. అది అడుగుతుంటే ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తూ మా మీద తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి, మా మీద తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితి. ఇది నా ఒక్కటి సమస్య కాదు సార్, 2,40,40,000 మంది సమస్య. కాబట్టి దీనికి కంపల్సరీ కూడా వాళ్ళు ఇస్తే కానీ ఈ పరిష్కారం అయ్యే పరిస్థితి ఉంది సార్. మా సంస్థకు సంబంధించిన విషయాలు, మా సంస్థ చేసినటువంటి ఈ ఒక్క పాంప్లెట్స్ అయితే ఉందో అదే చేస్తాం మేము పూర్తిగా. ఏదైతే ఎడ్యుకేషన్ కోసం పేద పిల్లలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసే పరిస్థితి చేస్తున్నాం. అలాగే ఆపరేషన్ విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇది చేసే పరిస్థితి తీసుకొచ్చాం. అలాగే మంచినీరు విషయంలో కూడా, అలాగే సొసైటీ విషయంలో కూడా ఈ 4 భాగాలు మాత్రమే మేము సంస్థకు చేస్తున్నారు తప్ప ఇంకా వేరే కార్యక్రమాలు ఏది లేదని కూడా మీడియా సాక్షి ఈరోజు పాడేరు జిల్లాలో, అల్లూరు జిల్లాలో ఈరోజు ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది. అందుకని దయ సోదరులారా, ఎవరు కూడా తప్పుకు అర్థం చేసుకోకూడదని మనవి చేస్తూ, అలాగే 2,40,40,000 మంది ఉన్నటువంటి ఈ సభ్యులు ఎవరైనా కూడా మనోదర కోల్పోవద్దు. ఈ తప్పుడు మాట్లాడే వ్యక్తులని మనం తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. వీళ్ళందరూ కూడా 1,38,50,000 రూపాయలు కొయ్యన్ చిన్నబాయి గారు, మండలం బాలయ్య గారు ఇచ్చే కార్యక్రమం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేసాము. అందుకబట్టి అలాగే ఇవ్వవలసిందిగా ఈ ప్రజానికానికి దయచేసి ఇస్తే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తానని కూడా మనవి చేస్తూ, ఈ ట్రస్ట్ ఉన్నటువంటి డబ్బులు విరాళాల సభ్యత్వం ద్వారా సొసైటీ ద్వారా వచ్చిన డబ్బులు దాదాపు 1,38,50,000 రూపాయలు దుర్వినియోగం చేయడం జరిగింది. దాని కారణంగా ఆ డబ్బులను అడిగే పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా నా మీద దాడులు చేసే పరిస్థితితో భాగంగా మిమ్మల్ని నక్సలైట్తో చంపిస్తాము అనేతో పాటు కొంతమంది ఆ గ్రూప్ పెట్టి ఆ గ్రూపులో కూడా
పడల సార్ని చంపేద్దామని డిస్కషన్స్ కూడా అయ్యే పరిస్థితి. అందుకబట్టి వాళ్ళతో పాటు మన అలాగే సూత్రధార అయినటువంటి చిక్కుడు అశోక్ కూడా పూర్తిగా చంపడానికి ప్రయత్నంతో భాగంగా ఈ 2,40,000 మందిని ఉన్నటువంటి ఈ సభ్యులందరినీ కూడా నిజంగా రోడ్డును పరిచేశారు. అందుకబట్టి చాలా బాధాకరమైన విషయం. అందుకబట్టి దయచేసి కొయ్యం చిన్నయ్య గారు మీ అకౌంట్లో ఏదైతే మేము ట్రాన్స్ఫర్ చేసామో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డబ్బులు ఇచ్చేవలసిన పరిస్థితి భాగంగా, అలాగే వనరం బాలయ్య గారు కూడా సెక్రటరీ గారు కూడా ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయాలి. పూర్తిగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా పూర్తిగా విత్ ఎవిడెన్స్ ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉందో బ్యాంక్ అకౌంట్స్ ద్వారా పూర్తిగా మేము ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆధారాల ద్వారా ఎవరైతే బాలయ్య గారు వైస్ చైర్మన్ అయినటువంటి కొయ్యం చిన్నబాయి గారు 58,20,000 రూపాయలు ట్రస్ట్ డబ్బులు అతనికి నా అకౌంట్ ఏదైతే మన అకౌంట్ ఉందో ఆ అకౌంట్ నుండి బ్యాంక్ అకౌంట్ నుండి వాళ్ళ అకౌంట్ కొట్టి ఆ డబ్బులు ఉంచండి అని చెప్పేసరికి ఆ డబ్బులు కూడా మాకు ఇచ్చే పరిస్థితి ఇవ్వలేదు. అలాగే బాలయ్య గారు 80,30,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కావాలి. ఎందుకంటే మా బ్యాంక్ అకౌంట్ నుండి ఏదైతే మీరు ఉంచండి అని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చేసరికి ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయలేదు. దానికి నేను చాలా రోజుల గత ఒక 2-3 మంత్స్ నుండి కంటిన్యూషన్ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇవ్వక నా మీద పూర్తిగా దుర్భాషలు ఆడుతూ చంపేస్తానని బెదిరించుతూ మా దగ్గర నక్సలైట్లు బడా నాయకులు ఉన్నారని, ఎవరైతే మన కొయ్యం చిన్నబాయి గారు వైస్ చైర్మన్ గారు మా బామర్దికి నక్సలైట్లు తెలుసు, మిమ్మల్ని చంపేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది ఎవరైతే మా సభ్యులు ఉన్నారో ఆ సభ్యులు వినే పరిస్థితి కూడా చేశారు. అంతేకాకుండా ఏకంగా ఒక గ్రూప్ పెట్టే నాకు బేసిక్గా బెదిరించే కార్యక్రమం కాకుండా హత్యా ప్రయత్నానికే ఎవరైతే చిక్కుడు అశోక్ ఉన్నారో ఆ గ్రూప్ ఉందో ఆ గ్రూపు నన్ను పడలసారి చంపేస్తామని కూడా ఒక గ్రూప్లో పూర్తిగా పెట్టడం జరిగింది. అందుకబట్టి మీడియా ముఖంగా నాకు ప్రాణహాని ఉంది. ఏదైతే ప్రాణహాని చిక్కుడు అశోక్ కానీ బాలయ్య కానీ చిన్నబాయి గారి ద్వారా నాతో పాటు నాతో పనిచేస్తున్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ కూడా ప్రాణహాని ఉంది. కాబట్టి ప్రభుత్వానికి, ప్రజలకి, మీడియా సోదరులకు అందరికీ కూడా తెలియజెప్పే పరిస్థితి ఉంది. దయచేసి ఇది అందరికీ అర్థం చేసుకోవాలి. మీరు చాలామంది వీళ్ళు చెప్పే విషయాలు నిజమనుకుని మీరు రకరకాలుగా రాసే పరిస్థితి కూడా చేసి చూస్తున్నాం. కానీ ఈరోజు వాళ్ళు చేసినటువంటి తప్పిదం ఏంటంటే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యత్వం ద్వారా, విరాళాల ద్వారా, అలాగే సొసైటీ ద్వారా వచ్చిన డబ్బులంతా కూడా మేము జమ చేసే పరిస్థితిలో భాగంగా పూర్తిగా ఏదైతే చిన్నబాయి గారు దాదాపు 58,20,000 రూపాయలు వాడి అకౌంట్లో కొట్టేసరికి వాడి అకౌంట్ డబ్బులు ఇచ్చేయమంటే ఇవ్వని పరిస్థితి.